మీరు అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా తెలుగుదేశం పార్టీని కానీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి అని. అవసరం ఏంటి అంటే రాజకీయాల్లో ఒకరితోనొకరు తలపడుతున్నప్పుడు సహజంగా విమర్శలు ఉంటాయి, ఉండకుండా ఎట్లుంటాయి. ఉదాహరణకు మీకు గుర్తుండాలి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ నేను తిరుగుతున్నాను, ప్రచారం చేస్తున్నాను, మమ్మల్ని గెలిపించండి నేను అడుగుతున్నాను. అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, లోకేష్ గారు కూడా వచ్చారు. లోకేష్ గారు అన్నాడు, నాకు బాగా గుర్తుంది, కేటీఆర్ గారు మీరు గుంటూరులో చదువుకున్నారు, నేను ఇక్కడ చదువుకున్నాను హైదరాబాదులో అన్నాడు. వివేక్ కూడా తెలుగుదేశంలో ఉన్నాడు. నేను ఇక్కడ చదువుకున్నాను, హైదరాబాద్ గల్లీలలో శ్రీనగర్ కాలనీలో ఎల్లారెడ్డిగూడలో పతంగులు ఎగిరేసినాను, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోని నేను, నువ్వు గుంటూరులో చదువుకున్నావు, నేను లోకలా నువ్వు లోకలా అని చెప్పి లోకేష్ బాబు మాట్లాడాడు. రాజకీయాల్లో విమర్శలు సహజం, అత్యంత సహజం. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని అంటారు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొకరిని అంటారు, ఇంకొకరు ఆయన్ని అంటారు, ఒకరు గడ్డాల గురించి మాట్లాడుకుంటాం, ఇంకోటి కూడా గురించి మాట్లాడుకుంటాం, చాలా ఉంటాయి. కానీ దాన్ని దయచేసి మీరు ప్రజల కోణంలో ప్రజా బాహుల్యాన్ని ఉద్దేశించి ఆయన ఏదో అన్నట్టుగా మీరు భావిస్తే అది నిజంగా కూడా వాస్తవం కాదు. ఎందుకంటే కళ్ళ ముందు ఆచరణ ఉంది. ఈ 4 ఏళ్లలో ఎట్లా వ్యవహరించాము, ఎట్లా ఉన్నాము, ప్రజల్ని ఏ రకంగా ప్రజలుగానే చూసాం తప్ప ప్రాంతీయ వివక్ష కానీ ప్రాంతీయ అభిమానాలు కానీ లేకుండా ఉన్నామా లేదా అన్నది మీ కళ్ళ ముందే ఉంది. ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అందరూ లాభపడ్డారా లేదా అనేది కూడా మీ కళ్ళ ముందే ఉంది. దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉద్వేగంగా మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు సహజంగానే రాజకీయ ప్రత్యర్థుల మీద మాటల తూటాలు వెలుస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంత నొప్పించవచ్చు. నేను దాన్ని కాదని కూడా అనట్లేదు. కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం రాజకీయంగా మన ప్రత్యర్థి కాబట్టి, ప్రత్యర్థి పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేని ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి సహజంగానే నిజం వాస్తవం మాడుతున్నాను. కాంగ్రెస్ లేకపోతే చచ్చిపోయిన పాము, అది కాంగ్రెస్ చచ్చిపోయి పడిపోయిన పాము. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కొంత ఎగురుతుంది, అక్కడ ఇక్కడ దుంకుతుంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ కింద నుంచి ఆక్సిజన్ ఇస్తున్నది ఆయనే, అన్ని రకాల ఆక్సిజన్ ఇస్తున్నారు ఇక ఆయన. నేను ఆ విషయాన్ని లోతుల్లోకి పోను, కానీ ఇస్తున్న మాట కూడా వాస్తవం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క అంశం ఏంటంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల మనకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నమాట కూడా వాస్తవం. ఇక్కడ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఒక నాయకుడు, ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ఒక నాయకుడు మన ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది దాచితే దాగని సత్యం. అది అట్లాగే మన మనసులో ఇంకా తాజాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో మనం కడుతున్న ప్రాజెక్టుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన మాట వాస్తవం. అది లిఖితపూర్వకంగా రాశారు ఆయన. కాళేశ్వరం ఆపండి, హైదరాబాద్కు నీళ్లు తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఆపమన్నారు. హైదరాబాద్కు తాగునీరు కూడా వస్తుంది, అందులో తాగునీరే కాదు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపమని ఉత్తరాలు రాశారు. కాబట్టి సహజంగానే రాజకీయంగా ఒకరి పట్ల ఒకరు విమర్శలు చేసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే కోస్తాంధ్ర ప్రజలు కానీ ఇక్కడ ఉండే రాయలసీమ బిడ్డలు కానీ వారందరికీ ఈ వేదిక నుంచి నేను మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ వేదిక నుంచి నేను మీకు చేసే విజ్ఞప్తి కూడా ఒకటే. ఈ 4 ఏళ్ల మా ఆచరణ మీ ముందుంది. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నేను మీ అందరికీ ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మీలో ఒకడిగా నేను చేసే విజ్ఞప్తి, మీకు వ్యక్తిగతంగా నేను కేసీఆర్ గారి కుమారుడిగా, ఈ పార్టీలో ఒక నాయకుడిగా మీకు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా నేనుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ అనుమానాలు కూడా, పొరపాటున ఏ అనుమానం కూడా దయచేసి మీ మనసులో ఉంటే దాన్ని పక్కన పెట్టండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆచరణ ముఖ్యం. మాటలు ఎన్నికల సందర్భంగా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని మాత్రం నేను కాదు. ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, చెప్పను కూడా. నేను ఇదే వేదిక నుంచి ఇదే నోటితో ఇప్పుడే మీకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పట్ల మనకు రిజర్వేషన్స్ ఉన్న మాట కూడా వాస్తవం. ఒక వ్యక్తిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆయన మన ప్రాజెక్టులు ఆపమని రాసిండొచ్చు, అది ఆయన తప్పు కూడా కాదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. కింద ఉన్న రాష్ట్రం కాబట్టి ఎగువన ఉన్నవారు ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు నీళ్లు రావేమో ఆందోళన ఆయన రాసిండొచ్చు. కానీ మనకు ఆ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే నీటి విషయంలో పోరాటం తెలంగాణ కోసం జరిగిందే నీటి కోసం. మరి అట్లాంటప్పుడు ఇక్కడ రైతులు ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కాళేశ్వరం కానీ, సీతారామ కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ 1200 టీఎంసీల మీద మనకు హక్కు ఉంది, గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో. మన హక్కును చంద్రబాబు నాయుడు గారు
ఆయన కాదంటే మనకు అభ్యంతరం ఉంటుంది. మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పడగొట్టే ప్రయత్నం చేస్తే సహజంగా మన కోపం వస్తుంది. రాకపోతే మన మనుషులమే కాదు, సహజంగానే వస్తుంది. ఆయన అడిగారు, అది కూడా చెప్పాలి మీకు. నేను హరికృష్ణ గారు చనిపోయారు. చనిపోయినప్పుడు మనం ఎట్లా వ్యవహరించామో మీరు చూశారు. నల్గొండలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోతే ఉదయమే అక్కడ నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు అక్కడ చేరుకొని అక్కడి నుంచి ఆయన భౌతిక కాయం హైదరాబాద్ దాకా వచ్చేదాకా ఆయనతోనే ఉండి, తర్వాత ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా స్వయంగా వెళ్ళి కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, వారికి అండగా ఉండాలనే ఒక కనీస మానవీయ కోణంలో అందరం కూడా ఉన్నాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారు అక్కడ చాలాసేపు కూర్చున్నాను. నేను 1-2 గంటలు కూర్చున్నాను. ఆయన మాట అన్నారు, మనం కలిసి ఉంటే బాగుంటుందేమో, తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి ఉంటే బాగుంటుందేమో అనే మాట అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను, అది సాధ్యపడకపోవచ్చు సార్ అని చెప్పాను. ఎందుకండి అన్నారు. ఎందుకంటే నేనేం చెప్పానంటే, సార్ ఇప్పుడు మీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అబ్బాయి ఇక్కడ జిహెచ్ఎంసీలో నేను లోకల్ అన్నారు, తర్వాత తీసుకెళ్లి మీరు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అన్యాపదేశంగానైనా మీరు ఒక సందేశం ఇచ్చారు, మా భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందనే ఒక మెసేజ్ పరోక్షంగానో అన్యాపదేశంగానో మీరు ఇచ్చారు మీ క్యాడర్కి. ఈ ప్రాంతంలో నాకు ఇంట్రెస్ట్ లేదు అనే మాట మీరు పరోక్షంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు. మీరు ఇంకా కూడా తెలుగుదేశం తెలంగాణలో ఉండాలి, ఇక్కడ ఉండే నాయకులకు నేను అండగా ఉండాలి అనే ఆలోచన మీరు చేసినప్పుడు తప్పకుండా వైరుధ్యాలు వస్తాయి. ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కడో మళ్ళీ ఏదో ఇష్యూలో, నీళ్ల విషయంలోనో ఇంకో ఇష్యూలోనో తగాదాలు వస్తాయి పక్కపక్క రాష్ట్రాలు అన్నప్పుడు. వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే అది తెగదు, ఎందుకంటే అప్పుడు ఏదో ఒక రకమైన డిఫరెంట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తెగదు, కుదరదు. ఇట్లాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు సార్. రెండవది, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవం. అప్పుడు ఎమ్మెల్యేలని కొంతమందిని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డబ్బులతో కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది వాస్తవం. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా ఇచ్చింది వాస్తవం. కాబట్టి ఇన్ని వైరుధ్యాలతో తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే మీ ఆలోచన ఉదాత్తమైందే కావచ్చు, కానీ అది సాధ్యం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ పని మీకు అక్కడ ఉంది, మా పని మాకు ఇక్కడ ఉంది. ఎందుకు సార్ మనకు పంచాయితీ నేను అడిగాను. కాదు నాకు ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది అన్నారు ఆయన. ఏం ఆబ్లిగేషన్ అంటే, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి నేను అండగా ఉండాలి అని ఆ మాటలు అన్నారు. అంటే నేను చెప్పాను వారికి, సార్ జిహెచ్ఎంసీలో కూడా మీరు తిరిగారు, జిహెచ్ఎంసీలో కూడా మీరు చాలా ప్రచారం చేశారు, కానీ ఏం జరిగింది? ప్రజలు ఒక మూడ్లోకి వచ్చారు. ప్రజలు ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రజలందరూ కూడా ఒక మూడ్లోకి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఖచ్చితంగా వారు మాతో బాగున్నారు, కాబట్టి వారితో మేము బాగుంటామనే మూడ్లో ఇక్కడికి వచ్చున్నారు ప్రజలందరూ కూడా. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీ పార్టీకి మీరు ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఉండండి, మేము కాదనట్లేదు. మేము ఆంధ్రాలో ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏది కూడా చేయలేదు. అలాగే మీరు కూడా దయచేసి తెలంగాణలో రాజకీయంగా చికాకులు మాకు పెట్టొద్దు అని చెప్పి నేను కూడా అంతే సావధానంగా, పెద్దవారు కాబట్టి నేను చెప్పాను. సరే, రాజకీయంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్తో కలిసిపోదామని నిర్ణయం తీసుకున్నారు. అది మంచా చెడా నేను ఆ విషయంలో చర్చకు నేను పోను. ఎందుకంటే ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తెలుస్తారు, ఎన్నికల్లో ఉన్నాం, అది మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా, దానివల్ల ఏ రకమైన ఫలితాలు వస్తాయి, రాజకీయంగా నష్టమా లాభమా, రేపు డిసెంబర్ 11 నాడు తేలుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.